హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం బూర్గుల రామకృష్ణరావు సారథ్యంలో మంత్రివర్గ ఏర్పాటు అనేటువంటి టాపిక్ పైన మనము బిడ్ బ్యాంక్ అయితే చూద్దామండి. మోస్ట్ ఇంపార్టెంట్ గ్రూప్ 2 లెవెల్లో అన్నిటికీ కూడా ఉపయోగపడతాయి. ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గ్రూప్ 3 అన్ని పోటీ పరీక్షలకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. సో ఎవరైతే లాంగ్ టర్మ్లో మరి జాబ్ క్యాలెండర్ టీజీపీఎస్సీ జాబ్ క్యాలెండర్కి ప్రిపేర్ అవుతున్నారో మీకోసం మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నాణ్యమైన కోర్స్ అందిస్తున్నామంటే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో మొదటిసారి చూస్తున్న అభ్యర్థులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, చిన్న లైక్ కూడా చేయండి. సో క్వశ్చన్ నెంబర్ 1, 1950 నాటికి భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో అమలులో ఉన్న 4 రకాలైన రాష్ట్రాలలో హైదరాబాద్ సంస్థానము ఏ పార్టులో ఉండేది? సో స్వతంత్రానికి ముందు మొత్తము 640 వరకు సంస్థానాలు అయితే ఉండేదండి. ఓకేనా? మరి అందులో వాటన్నిటిని కూడా 4 రకాలుగా విభజించడం జరిగింది. మరి ఇందులో హైదరాబాద్ సంస్థానం ఏ పార్టులో ఉండేది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పార్ట్ బిలో ఉండేది. నెక్స్ట్ వన్, 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ క్రింది ఏ రోజున హైదరాబాద్ రాజ్ ప్రముఖుగా ప్రమాణ స్వీకారం చేశారు? రాజ్ ప్రముఖ్ అంటే గవర్నర్ అండి. గవర్నర్ కంటే కూడా కొంచెం పెద్ద అధికారిగా అయితే ఉండేవారండి. ఓకేనా? ఆపరేషన్ పోలో తర్వాత హైదరాబాద్ సంస్థానాన్ని మరి భారతదేశంలో విలీనం చేసిన తర్వాత వీరిని రాజ్ ప్రముఖ్గా నియమించడం అయితే జరిగింది భారత ప్రభుత్వం. ఓకేనా? మరి ఏ రోజు ప్రమాణ స్వీకారం చేశారంటే 1950 జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజునే. ఓకే, నెక్స్ట్ వన్, 1950 జనవరి 26న హైదరాబాద్ రాజ్య ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరు? ప్రధానమంత్రి, హైదరాబాద్ రాజ్య ప్రధానమంత్రిగా. మూడోది ఆప్షన్ 1, ఎంకే వెల్లోడి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎంకే వెల్లోడి. నెక్స్ట్ వన్, హైదరాబాద్ రాజ్య ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఎంకే వెల్లోడి ఏ రాష్ట్రానికి చెందినవారు? చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి. కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వన్, హైదరాబాద్ శాసనసభకు మొదటిసారి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? హైదరాబాద్ శాసనసభకు మొదటిసారి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 1952 ఫిబ్రవరిలో నిర్వహించారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. చూద్దాం. 1952 ఎన్నికల సమయంలో హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో 175 మంది శాసనసభ్యులు ఉండేవారు. 175 మందిలో తెలంగాణ ప్రాంతం నుంచి 105 మంది ఉండేవారు. 1952 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 92 స్థానాల్లో విజయం సాధించింది. 1952 ఎన్నికల్లో పీడీఎఫ్ పార్టీ 42 స్థానాలను గెలుచుకుంది. మరి క్రింది వాటిలో సరికానిది ఏంటి, తప్పుగా ఉన్నటువంటి ఏంటి అంటే ఆప్షన్ 2 అండి. 175 మందిలో తెలంగాణ ప్రాంతం నుంచి 105 మంది ఉండేవారు అనేది తప్పు. మిగతావన్నీ కూడా సరైనవే. సో మొదటిసారిగా హైదరాబాద్ సంస్థానంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించారని చెప్పేసి ప్రీవియస్గా కూడా అడిగారండి. 1952 175 మంది శాసనసభ్యులు ఉండేవారు. అండ్ 1952 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 93 స్థానాల్లో విజయం సాధించింది. అండ్ పీడీఎఫ్ పార్టీ 42 స్థానాలను గెలుచుకోవడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, 1952 సార్వత్రిక ఎన్నికల సమయంలో క్రింది ఏ పార్టీపై నిషేధం ఉండడంతో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే పేరుతో ఎన్నికల్లో పాల్గొన్నారు? ఏ పార్టీ నిషేధం ఉండడంతో పీడీఎఫ్ అనేటువంటి పార్టీతో కలిసి పేరు మార్చుకొని ఎన్నికల్లో పాల్గొన్నారు? ఎవరండి? కమ్యూనిస్ట్ పార్టీ అండి. అప్పుడు నిషేధం ఉండేది కమ్యూనిస్టు పార్టీ పైన. ఓకేనా? 1945 ఆ టైంలోనే నిషేధం అయితే విధించడం జరిగిందండి. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రాంతంలోని 95 స్థానాలలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీ ఏది? ఆప్షన్ 2 పీడీఎఫ్. నెక్స్ట్ వన్, హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో ఏర్పడింది? హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వము. ఎవరి చేత అంటే బూర్గుల రామకృష్ణరావు. ఇంపార్టెంట్ పర్సన్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే,
1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో అధికారం చేపట్టిన పార్టీ ఏది? హైదరాబాద్ రాష్ట్రంలో అధికారం చేపట్టిన పార్టీ ఏంటండి? ఆప్షన్ 2 కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొంది మరి అధికారం అయితే చేపట్టింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. 1952 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాడెద్దుల చిహ్నంతో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ సీట్లు సాధించినప్పటికీ మరాఠ్వాడా, కన్నడ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు సాధించలేకపోయింది. 1952 మార్చి 6న 13 మంది మంత్రివర్గంతో బూరుగుల రామకృష్ణారావు హైదరాబాద్ తొలి లేదా మొదటి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎవరండి? బూరుగుల రామకృష్ణారావు అని గుర్తుంచుకోవాలి. బూరుగుల రామకృష్ణారావు ఈ ఎన్నికల్లో షాద్ నగర్ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. మరి తప్పుగా ఉన్నటువంటిది ఆప్షన్ 2 అండి. సో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ సీట్లు సాధించినప్పటికీ మరాఠ్వాడా, కన్నడ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు సాధించలేకపోయింది అనేది తప్పు. సాధించింది అక్కడ కూడా. ఓకేనా, అందరు కూడా గమనించాలి. మరి 1952 మార్చి 6న 13 మంది మంత్రివర్గంతో బూరుగుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారండి. ఓకేనా, ఎక్కడి నుంచి పోటీ చేశారు వీరు? షాద్ నగర్ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. నెక్స్ట్ వన్, బూరుగుల రామకృష్ణారావు పూర్వపు వెల్లోడి ప్రభుత్వంలో ఏ శాఖకు మంత్రిగా పనిచేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి. రెవెన్యూ మరియు విద్యాశాఖకి మంత్రిగా పనిచేశారు. నెక్స్ట్ వన్, అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని మొత్తం 16 జిల్లాలలో తెలంగాణ ప్రాంత జిల్లాలు ఎన్ని? ఆప్షన్ 3 అండి, 8. నెక్స్ట్ వన్, హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో ద్విసభ నియోజకవర్గాల సంఖ్య ఎంత? ద్విసభ అంటే 2 సభలు ఉంటాయండి అందులో. మరి అందులో ఉండేటువంటి నియోజకవర్గాల సంఖ్య ఎంత అండి? 33గా ఉండేదండి, 33. నెక్స్ట్ వన్, 1952 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించింది ఎవరు? దేశంలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించినది ఆప్షన్ 3 అండి, రావి నారాయణ రెడ్డి గారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. 1952 ఎన్నికల్లో రావి నారాయణ రెడ్డి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి భారతదేశంలోనే అత్యధిక మెజారిటీతో పార్లమెంట్కి ఎన్నికయ్యారు. రావి నారాయణ రెడ్డి నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి కూడా గెలుపొందాడు. 1952 ఎన్నికల్లో సోషలిస్ట్ పార్టీ తరపున ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి సి మాధవరెడ్డి గారు గెలుపొందారు. 16వది ఆప్షన్ 3 అండి, సి మాత్రమే సరైనదిగా మనమైతే గుర్తుంచుకోవాలండి, మిగతా 2 తప్పు. ఓకేనా, ఇంపార్టెంట్. బూరుగుల రామకృష్ణారావు మంత్రివర్గాన్ని జతపరచండి. మరి చెన్నారెడ్డి, కేవీ రంగారెడ్డి, మరి జిఎస్ మేల్కోటే, బిందు దిగంబరరావు ఏ శాఖలను వీరు నిర్వహించడం జరిగింది? మరి బూరుగుల రామకృష్ణారావు మంత్రివర్గంలో. మరి చెన్నారెడ్డి గారు వ్యవసాయ శాఖ, కేవీ రంగారెడ్డి గారు ఎక్సైజ్ శాఖ, ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ మేల్కోటి హోం మంత్రిత్వ శాఖ, బిందు దిగంబరరావు ఆర్థిక శాఖనైతే చేపట్టడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇవి కూడా అడగవచ్చు. క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి. హైదరాబాద్ రాష్ట్ర మొదటి స్పీకర్ కాశీనాథరావు వైద్య పనిచేశారు. హైదరాబాద్ రాష్ట్ర మొదటి డిప్యూటీ స్పీకర్గా వీడి దేశ్ముఖ్ పాండే పనిచేశారు. 1952 ఎన్నికల తర్వాత పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించింది. బూరుగుల రామకృష్ణారావుకు సలహాదారునిగా ఎంకే వెల్లోడి కేంద్ర ప్రభుత్వము నియమించింది. వెల్లోడిని. మరి క్రింది వాటిలో సరికానిది ఏంటి? ఆప్షన్ 2 అండి, హైదరాబాద్ రాష్ట్ర మొదటి డిప్యూటీ స్పీకర్గా వీడి దేశపాండే పనిచేశారనేది తప్పు. మొదటి స్పీకర్ ఎవరు? కాశీనాథరావు వైద్య. 1952 ఎన్నికల తర్వాత పీపుల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించింది. బూరుగుల రామకృష్ణారావు సలహాదారునిగా ఎంకే వెల్లోడిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన వీడి దేశ్ముఖ్ పాండే ఏ ప్రాంతానికి చెందినవారు? వీడి దేశ్ముఖ్ పాండే. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, మరాఠ్వాడ ప్రాంతానికి చెందిన వ్యక్తి. క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ ఏ మరియు బి మాత్రమే సరైనవండి, సి తప్పు. చూద్దాం.
రామకృష్ణారావు మంత్రివర్గంలోని వల్లూరి బసవరాజు విబి రాజు ఆంధ్ర ప్రాంతంలోని గుంటూరు నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డారు. కరెక్ట్. 1952 ఎన్నికల్లో విబి రాజు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి శాసనసభకి ఎన్నికయ్యారు. కరెక్ట్. విబి రాజు బూర్గుల పౌర సరఫరాలు వ్యవసాయ శాఖను కేటాయించారు అనేది తప్పు. ఓకే, రెండు సరైనవి. బూర్గుల రామకృష్ణారావు యొక్క మంత్రివర్గాన్ని జతపరచము. సో చూద్దాము వన్ బై వన్. ముందుగా నవాజ్ జంగ్ బహదూర్ పబ్లిక్ వర్క్స్ అండి. నెక్స్ట్ దేవీసింగ్ చౌహాన్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. పూల్చంద్ గాంధీ ఆప్షన్ 2 విద్యా మరియు ఆరోగ్య శాఖ. అన్నారావు స్థానిక పరిపాలన, ఇంపార్టెంట్ క్వశ్చన్, స్థానిక పరిపాలనా విభాగాన్ని చూసుకోవడం అయితే జరిగింది వీరు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో రావి నారాయణ రెడ్డికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. రావి నారాయణ రెడ్డికి సంబంధించి రావి నారాయణ రెడ్డి 1944 భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు. నవ్య సాహితీ సమితి అనే సాహిత్య సంస్థను స్థాపించారు. 1941లో చిలుకూరులో రైతు గ్రంథాలయంను స్థాపించారు. రావి నారాయణ రెడ్డి జన్మస్థలము ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా బొల్లపల్లి గ్రామము. సరైనవి ఏంటండి ఇందులో అంటే ఆప్షన్ 4 అండి. ఏబిసిడి అన్నీ సరైనవి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. రావి నారాయణ రెడ్డి 1944లో మొదటిసారిగా భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిన వ్యక్తి. నవ్య సాహితీ సమితి అనే సాహిత్య సంస్థను కూడా స్థాపించారు. 1941లో చిలుకూరులో రైతు గ్రంథాలయంను స్థాపించారు. రావి నారాయణ రెడ్డి జన్మస్థలము ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా బొల్లపల్లి గ్రామము. అన్నీ కూడా సరైన క్వశ్చన్సే అండి. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధం విధించిన నాటి నిజాం ప్రధాని సర్ అక్బర్ హైదరీ. 1946 జూలైలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధం తొలగించిన సమయంలో నిజాం ప్రధానిగా లాయక్ అలీ ఉన్నారు. 23వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఏ మరియు బి రెండు కూడా సరైనవే అండి. 38లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధం విధించిన వారెవరు? నిజాం ప్రధాని అయినటువంటి సర్ అక్బర్ హైదరీ. అండ్ 1946 జూలైలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధం తొలగించిన ప్రధాని లాయక్ అలీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. రాజ్యాంగంలోని ఏ నిబంధన ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడింది? ఏ నిబంధన ప్రకారం ఏర్పడిందండి? ఆన్సర్ ఆప్షన్ 2 315 సబ్సెక్షన్ 1 ప్రకారము దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి ఉండేది, ప్రజెంట్ టీజీపీఎస్సిగా మార్చడం జరిగింది. ఓకే. హైదరాబాద్ నగర మొదటి మేయర్గా ఎవరున్నారు? హైదరాబాద్ నగర మొదటి మేయర్. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. మాడపాటి హనుమంతరావు గారు. ఎవరండి? మాడపాటి హనుమంతరావు గారు. నెక్స్ట్ వన్. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వముపై జి రాజారాం ఏ రోజున అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు? బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంపై జి రాజారాం ఏ రోజున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారంటే ఆప్షన్ 4 1952 డిసెంబర్ 17. నెక్స్ట్ వన్. ది స్టోరీ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి. విపి మీనన్ గారు. నెక్స్ట్ వన్. జాగీర్దారీ రద్దు రెగ్యులేషన్ చట్టంను క్రింది ఏ తేదీన చేశారు? జాగీర్దారీ రద్దు రెగ్యులేషన్ చట్టంను క్రింది ఏ తేదీన చేశారండి? ఆన్సర్ ఆప్షన్ 1 1949 ఆగస్టు 15వ తారీఖున. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. చూద్దాం. బూర్గుల రామకృష్ణారావు విద్యా సంస్కరణలలో భాగంగా విద్యా సంస్థల్లో మాతృభాషను బోధన భాషగా చేశారు. దీంతో దేశంలోనే మాతృభాషలో విద్యాబోధన ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా హైదరాబాద్ గుర్తింపు పొందింది. 1951 నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులను తెలుగులో పరీక్ష రాయడానికి అనుమతించారు. 1955 జూన్ 1న హైదరాబాద్ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేశారు. 29వ ఆప్షన్ 1 అండి. ఏబిసి మాత్రమే సరైనదండి. డి అనేది తప్పు. ఓకేనా. బూర్గుల రామకృష్ణారావు విద్యా సంస్కరణలను తీసుకొచ్చి మాతృభాషను బోధన భాషగా చేశారు.
దేశంలోనే బోధన భాషలో మరి విద్యాభ్యాసాన్ని ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేది. ఓకే, గుర్తుంచుకోవాలి. మరి 1951 ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు తెలుగులోనే పరీక్ష రాసేటువంటి వెసులుబాటును కల్పించడం కూడా జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది ఏ తేదీన వరంగల్ జిల్లాను విభజించి ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేశారు? ఖమ్మం కూడా వరంగల్లోనే కలిసి ఉండేదండి. ఏ రోజు వరకు చూద్దాము. ఆన్సర్ ఆప్షన్ 1 1953 1 వరకు అండి. 1953 1న ఖమ్మంను ఏర్పాటు చేయడం అయితే జరిగింది, వరంగల్ నుంచి విభజించి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. హైదరాబాద్ కౌలుదారి వ్యవసాయ భూముల చట్టాన్ని 1950 జూన్ 10న రూపొందించారు. ఈ చట్టం ప్రకారము వరుసగా 6 సంవత్సరాలు భూమిని సాగు చేస్తూ క్రమబద్ధంగా కౌలు చేస్తూ ఉండేవారిని రక్షిత కౌలుదారులుగా గుర్తించింది. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మరియు బి రెండు కూడా సరైనవే అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. బూర్గుల రామకృష్ణారావు 1952 మార్చి 6న 1956 అక్టోబర్ 31 వరకు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. బూర్గుల బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. బూర్గుల 1951లో దేవరకొండలో జరిగిన 2వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు. బూర్గుల కేరళ, ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు. 32 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఏబిసిడి అన్నీ కూడా సరైనవే. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ వన్, బూర్గుల రామకృష్ణారావు మనుషులలో గల చిత్త వాంఛల్యాన్ని క్రింది ఏ రచనలో చెప్పడం జరిగింది? చిత్త వాంఛల్యాన్ని కృష్ణ శతకము ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, బూర్గుల రచించిన ఏ గ్రంథంలో రెడ్డి రాజుల కాలం నాటి మత సాంఘిక పరిస్థితులను తెలియచేశాడు? 34 ఆప్షన్ 3 అండి. సారస్వత వ్యాసముక్తావళి అనేటువంటి గ్రంథంలో రెడ్డి రాజుల యొక్క మత సాంఘిక పరిస్థితులను తెలియచేశారు. నెక్స్ట్ వన్, జగన్నాథ పండితుడు రచించిన లహరి పంచకం గ్రంథంను పండిత పంచామృతం పేరుతో తెలుగులోనికి అనువదించిన వారు ఎవరు? ఎవరండి? బూర్గుల గారే అండి. ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ వన్, క్రింది వారిలో బూర్గుల రామకృష్ణారావు రచనలను గుర్తించండి. కృష్ణ శతకము, ది డ్రీమ్ ఆఫ్ పోయెట్స్ అండ్ పోయమ్స్, కవితామంజరి, నవీన వాంగ్మయం. ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ కూడా బూర్గుల గారివే. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్రింది వాణిలో సరికాని వాక్యాలను గుర్తించండి. చూద్దాం. ఆన్ టు ది లాస్ట్ అనే గ్రంథాన్ని మహాత్మా గాంధీ రచించారు. అండ్ మహాత్మా గాంధీ గారి ఆలోచనలతో సర్వోదయ సమితి ఏర్పడింది. సర్వోదయ సమితి 3వ సమావేశం హైదరాబాద్లోని శివరాంపల్లిలో జరిగింది. 1951 ఏప్రిల్ 18వ తేదీన పోచంపల్లి గ్రామంలో భూదాన ఉద్యమం మొదట ప్రారంభమైంది. 37 ఆన్సర్ ఆప్షన్ 1 ఒకటి మాత్రమే తప్పండి, మిగతావన్నీ కూడా సరైనవిగా మనమైతే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, తన 100 ఎకరాల భూమిని దానమిచ్చి భూదాన ఉద్యమంలో మొదటి భూదాతగా గుర్తింపు పొందిన వారు ఎవరు? ఇంపార్టెంట్ పర్సన్ అండి. సో ఎవరిచ్చారండి మొదటగా 100 ఎకరాల భూమిని దానమిచ్చిన వ్యక్తి ఎవరంటే ఆన్సర్ ఆప్షన్ 3 వెదిరే రామచంద్రారెడ్డి గారండి. మరి భూదానోద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు చూద్దామండి. ఆచార్య వినోబా భావే గారు. ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను గుర్తించండి. చూద్దాం. వినోబా భావే మొదట భూదాన పాదయాత్రను 1951 ఏప్రిల్ 18న పోచంపల్లి నుంచి ప్రారంభించారు. ఈ మొదటి పాదయాత్రకు కేతిరెడ్డి కోదండరామిరెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరించారు. సో అప్పటి భూదానోద్యమ విశేషాలను ఆచార్య వినోబా భావే తన ఆత్మకథ నిన్నటి ఇతిహాసంలో పేర్కొన్నారు. మరి మొదటి భూదాన యాత్ర సందర్భంలో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 3500 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. 39 ఆప్షన్ 3 అండి. బిసిడి సరైనవండి. బిసిడి సరైనవి. ఆప్షన్ ఏ అనేది తప్పు. భూదానోద్యమాన్ని ప్రారంభించారు కానీ ఆ టైంలో కాదు. నెక్స్ట్ వన్, భూదానోద్యమం ద్వారా దానంగా ఇచ్చిన భూమిని పేదలకు పంచడానికి 1951 జూన్లో వినోబా భావే భూదాన యజ్ఞ సమితిని ఏర్పాటు చేశారు. ఈ సమితికి కన్వీనర్ ఎవరు? ఆప్షన్ 1 అండి. ఎవరు? ఉమ్మెత్తుల కేశవరావు. ఎవరండి? ఉమ్మెత్తుల కేశవరావు గారు దీనికి మరి కన్వీనర్గా ఉండడాన్ని మనము చూడవచ్చు.
సో గైస్, ఇది రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ తెలంగాణ ఉద్యమ చరిత్రలో పార్ట్ అండి. ఇది ప్రతిరోజు ఒక టాపిక్ పైన క్లాస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఓకేనా? క్లాస్ మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి. మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.